అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చందమామ కథల్లో గొర్రెల భీముడు అనే చక్కని చందమామ కథను విందాం. ఒకానొక దేశంలో గొర్రెల రాముడని ఒక కాపరి ఉండేవాడు. ఒకనాడు రాముడు పచ్చిక బయల్లో తన గొర్రెలను మేపుతూ ఉండగా ఒక చెట్టు క్రింద పొత్తిళ్ళ గుడ్డలో 2 రోజుల వయసు గల పిల్లవాడు దొరికాడు. పిల్లలు లేని రాముడు ఆ కుర్రవాణ్ణి తీసుకుని వాడికి ఒక గొర్రె దగ్గర పాలు పట్టి ఇంటికి తీసుకుపోయాడు. అది మొదలు ఆ గొర్రె వాడికి తల్లి అయ్యింది. దాని పాలు తాగి ఆ చంటివాడు బాగా పుష్టి సంపాదించసాగాడు. వాడు రోజు రోజుకు పెరిగే పద్ధతి చూసి వాడికి భీముడని పేరు పెట్టుకున్నారు. భీముడు 7 ఏళ్లకే ఒక మాదిరి చెట్లను సునాయాసంగా పీకి పారేసే బలం సంపాదించాడు. తాను పెంచిన అనాథ శిశువు ఏదో విధంగా ప్రయోజకుడైనందుకని గొర్రెల రాముడు చాలా ఆనందించాడు. భీముడికి 14 ఏళ్ళు నిండగానే వాడి తండ్రి, నాయనా, నీ పేరు అప్పుడే 12 ఆమడ దాకా పాకింది. నీకు గొర్రెలను కాసే కరమేమిటి? దేశదేశాలు తిరిగి కీర్తిధనము సంపాదించి గొప్పవాడు అవుదువుగాని బయలుదేరు అన్నాడు. ఆ ప్రకారమే భీముడు బయలుదేరాడు. వాడు అనేక పట్టణాలు చూశాడు. అక్కడ బలశాలులను ఓడించాడు. గొర్రెల భీముడు అంటే అందరికీ తెలిసిపోయింది. కొంతకాలం గడిచింది. భీముడు ఒక నగరం సమీపంలో ఉన్న అడవిలో నుంచి పోతూ ఉండగా వాడికి ఒక మనిషి కనిపించాడు. ఈ మనిషి పెద్ద పెద్ద చెట్లను పట్టుకుని చీల్చి నార తీస్తున్నాడు. భీముడు వాడిని సమీపించి, అన్నా, ఏమిటిది? చెట్లను ఎందుకు ఇలా చీల్చేస్తున్నావు అని ఆశ్చర్యపడుతూ అడిగాడు. గొర్రెల భీముడు వస్తాడట, వాణ్ణి గెలవటానికి తయారు తింటున్నాను అన్నాడు చెట్లు చీల్చేవాడు. నేనే గొర్రెల భీముణ్ణి, కావలిస్తే గెలు అన్నాడు భీముడు. ఇద్దరూ ముష్టి యుద్ధం ప్రారంభించారు. ఇద్దరూ మంచి బలశాలులే. చెట్లు చీల్చేవాణ్ణి నడుం పట్టి భీముడు కింద పడగొట్టి ప్రయత్నించాడు. చెట్లు చీల్చేవాడు పట్టు తప్పించుకుని దూరంగా వెళ్ళి భీముడి మీదకి ఉరుకుతూ వచ్చి అతని గుండెల్లో 2 కాళ్ళు ఎత్తి బలంగా తన్నబోయాడు. భీముడు వాడి కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి విసిరేశాడు. వాళ్ళ భయంకరమైన పోరాటానికి భూమి కూడా దద్దరిల్లిపోయింది. చెట్ల మీద నుంచి పక్షులు కేకలు పెడుతూ ఆకాశంలోనికి ఎగిరిపోయాయి. ఆఖరుకు భీముడు చెట్లు చీల్చేవాడిని 2 చేతులా పట్టి ఎత్తి నిలువున భూమి మీదకి బంతిని కొట్టినట్టు విసిరేశాడు. అంతే, దెబ్బకు వాడు మోకాళ్ళ దాకా భూమిలోనికి ఇరుక్కుపోయాడు. కానీ వెంటనే వాడు పైకి వచ్చి ఎట్లాగో భీముడిని పట్టుకుని ఎత్తి తన బలం కొద్దీ భూమికేసి కొట్టాడు. ఆ దెబ్బకు భీముడు మొల లోతున భూమిలో దిగబడిపోయాడు. అతని కోపం వచ్చి పైకి వస్తూనే చెట్లు చీల్చేవాడిని బాగా పైకెత్తి తన్నుకున్న వాడిని గట్టిగా బిగింపట్టి శక్తి అంతా ఉపయోగించి వాడిని భూమిలోకి మేకు దిగవేసినట్టు మెడ లోతును దిగవేశాడు. భూమిలో నుంచి వాడు పైకి రాలేకపోయాడు. చెట్లు చీల్చేవాడి ప్రాణాలు ఇప్పుడు భీముడి చేతుల్లో ఉన్నాయి. చాలు చాలు, నువ్వే గెలిచావు, నన్ను పైకి లాగు, ఇక నుంచి నేను ఈ శిష్యుడిగా వెంట తిరుగుతాను అన్నాడు చెట్లు చీల్చేవాడు దండం పెడుతూ. భీముడు పైకి వాడిని లాగి శిష్యుడిగా తన వెంట తీసుకుని బయలుదేరాడు. ఇద్దరూ కలిసి కొంతకాలం తిరిగి ఒక కొండ ప్రాంతం చేరారు. అక్కడ వాళ్ళకొక వింత మనిషి కనిపించాడు. ఈ మనిషి పెద్ద పెద్ద బండరాలను ఎత్తి 2 చేతుల మధ్య నొక్కి పిండి చేసేస్తున్నాడు. ఎందుకిట్లా రాళ్ళు పిండి చేస్తున్నావు అని అడిగాడు భీముడు. అప్పుడు గొర్రెల భీముడు వస్తాడట, వాణ్ణి ఓడించడానికి తయారు తింటున్నాను అన్నాడు రాళ్ళు పిండేసేవాడు. నేనే గొర్రెల భీముడిని, కావలిస్తే ఓడించు అన్నాడు భీముడు. ఇద్దరూ కలియబడ్డారు. చెట్లు చీల్చేవాడి గతే రాళ్ళు పిండేసేవాడికి పట్టింది. వాడు కూడా ఆమెడ లోతున భూమిలో ఇరుక్కుపోయి పైకి రాలేకపోయాడు. అందుచేత వాడు కూడా భీముడికి శిష్యుడై అతని వెంట బయలుదేరాడు. ముగ్గురు కలిసి చాలా కాలం ప్రయాణించగా ఒక ఊళ్ళో వారికి ఒక వింత మనిషి కనిపించాడు. ఈ మనిషి ఇనుప ముద్దలు తీసుకుని అప్పడాల పిండి పిసుకున్నట్టు పిసుకుతున్నాడు. ఎందుకిట్లా ఇనుమును పిసుకుతున్నావు అని భీముడు వాడిని అడిగాడు.
గొర్రెల భీముడు వస్తాడట, వాణ్ణి జయించడానికి తయారు తింటున్నాను అన్నాడు ఇనుము పిసికేవాడు. నేనే గొర్రెల భీముణ్ణి, కావలిస్తే జయించు అన్నాడు భీముడు. ఇద్దరూ కలియబడ్డారు. ఇనుము పిసికేవాడు కూడా మిగిలిన వాళ్ళలాగే ఓడిపోయి భీముడికి శిష్యుడై వెంట బయలుదేరాడు. నలుగురు కలిసి ప్రయాణం చేస్తూ ఒక మహారణ్యం ప్రవేశించారు. మొదటి రోజు మధ్యాహ్నం భీముడు వంట చేయమని చెట్లు చీల్చేవాడిని నియమించి మిగిలిన వాళ్ళతో సహా వేటకు బయలుదేరాడు. చెట్లు చీల్చేవాడు వంట చేస్తూ ఉండగా ఒక మరుగుజ్జువాడు వచ్చి, అన్న ఆకలిగా ఉంది, భోజనం పెడతావా అని అడిగాడు. భోజనం లేదు, బొగ్గు లేదు, పద పద అని అదిలించాడు చెట్లు చీల్చేవాడు. మరుగుజ్జువాడు కొంచెం దూరంగా వెళ్ళి కూర్చుని వంట అయ్యే సమయానికి వెనక నుంచి వచ్చి చెట్లు చీల్చేవాడిని వెలిక్కిలా పడేసి వాడు గుండెల మీద ఎక్కి కూర్చుని వంట అంతా తినేసి తాపీగా లేచి వెళ్ళిపోయాడు. మూరడు లేని మనిషి ఇంత పని చేశాడంటే చెట్లు చీల్చేవాడికి చచ్చే సిగ్గైంది. వేటకు వెళ్ళిన వాళ్లకు ఈ సంగతి చెప్పడం ఇష్టం లేక మళ్ళీ వెంటనే వాడు కొత్త వంట ప్రారంభించాడు. అయితే వంట పూర్తయ్యేసరిలోగా మిగిలిన వాళ్ళు తిరిగి వచ్చేసారు. ఎంతసేపటి నుంచి చేస్తున్నా చెట్లు చీల్చేవాడు వంట పూర్తి కాకపోవడం చూసి, నీకు వంట పని ఏమీ చేత కాదు అన్నాడు గొర్రెల భీముడు. మరనాటి మజిలీలో వంట పనికి రాళ్ళు పిండి చేసేవాడిని వినియోగించి మిగిలిన వారితో భీముడు వేటకు వెళ్ళాడు. ఆ రోజు కూడా మరుగుజ్జు వచ్చాడు. చెట్లు చీల్చేవాడికి జరిగిన పరాభవమే రాళ్ళు పిండి చేసేవాడికి అయ్యింది. భీముడు మొదలైన వాళ్ళు తిరిగి వచ్చేసరికి రెండో వంట ఇంకా అవుతూనే ఉంది. దానికి కారణం రాళ్ళు పిండేసేవాడు బయట పెట్టలేదు. మూడో రోజు మజిలీలో ఇనుము పిసికేవాడు వంటకుగాను ఉంచబడ్డాడు. మిగిలిన వాళ్ళు వేటకపోయిన సమయంలో మరుగుజ్జు రానే వచ్చాడు. ఇనుము పిసికేవాడిని పడదోసి వాడు గుండెల మీద ఎక్కి కూర్చుని వంట యావరత్తు తినేసి వెళ్ళిపోయాడు. ఇంకా వంట ఎందుకు కాలేదో చెట్లు చీల్చేవాడు రాళ్ళు పిండేసేవాడు గ్రహించగలిగారు. భీముడు తిరిగి వచ్చి ఇంకా వంట కాకపోవడం చూసి ఆశ్చర్యపడిపోయాడు. ఇందులో ఏదో రహస్యం ఉందని, తన శిష్యులు దాన్ని బయటపెట్టడానికి సిగ్గుపడుతున్నారని గ్రహించి నాలుగో రోజు మజిలీలో తానే వంటకు ఉండిపోయి మిగిలిన వాళ్ళని వేటకు పంపాడు. మామూలుగానే వంట అయ్యే సమయానికి మరుగుజ్జు వచ్చాడు. భోజనం పెట్టమని అడిగాడు. భీముడు వంట గిన్నెలు ఎత్తుగా ఎత్తి పట్టుకుని పద పద అన్నాడు. మరుగుజ్జు వెళ్ళిపోక తిరిగి భీముడు గొంతు పట్టుకోజూచాడు. భీముడు వాణ్ణి పట్టుకుని దూరాన ఒక లావుపాటి చెట్టుకు కట్టేసి తిరిగి వచ్చాడు. ఈసారి గురువుగారికే పరాభవం అవుతుందనుకుంటూ వేట నుంచి తిరిగి వచ్చిన శిష్యులు వంట సిద్ధంగా ఉండడం చూసి ఎంతో ఆశ్చర్యపడ్డారు. మోకాలంత లేనివాడికి లొంగిపోయినా మీ తెలివి తగలబట్టినట్టే ఉంది, భోజనం చెయ్యండి, వాణ్ణి ఏం చేశానో చూపిస్తా అన్నాడు భీముడు. భోజనాలు చేశాక నలుగురు పొట్టివాడిని కట్టివేసిన చెట్టు వద్దకు వెళ్ళారు. కానీ అక్కడ చెట్టు లేదు. అది ఉండవలసిన చోట గొయ్యి మాత్రం ఉంది. చెట్టును పెకలించి ఈడ్చుకుంటూ పొట్టివాడు వెళ్ళిపోయిన జాడలు అడవిలో కనిపిస్తున్నాయి. నలుగురు ఆ జాడను బట్టి బయలుదేరి అడవి వెంబడి చాలా దూరం వెళ్ళారు. ఈ జాడలు ఆకస్మికంగా ఒక పెద్ద గుంట వద్ద ఆగిపోయాయి. ఆ గుంటలోకి తొంగి చూస్తే దాని అడుగు కనబడలేదు. ఒక తట్టులో కూర్చుంటాను, నన్ను తాళ్ళతో దించండి, ఆ పొట్టివాడు అంతు తేల్చినాక మళ్ళీ పైకి లాగుదురుగాని అన్నాడు భీముడు. ఎంతో లోతున తట్ట నేల తగిలింది. అక్కడ అందమైన ఉద్యానవనాలు, భవనాలు ఉన్నాయి. ఉద్యానవనంలో విహరిస్తూ భీముడికి ఒక అందమైన అమ్మాయి కనబడింది. ఆమె భీముడిని చూడగానే కంగారు పడి, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది నాగలోకం. 12 తలల నాగేంద్రుడు నిన్ను చూస్తే బతకనివ్వడు. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో అన్నది. నన్ను చూడడానికి నాగేంద్రుడు భయపడాలి. నాగేంద్రుడు భయం నాకేమిటి? ఇంతకు నువ్వెవరు అన్నాడు భీముడు. నేను ఒక రాజకన్యను. నన్ను నా అక్కలు ముగ్గురిని ఈ నాగరాజు పట్టి తెచ్చి ఇక్కడ ఉంచాడు. వచ్చే నాగుల చవితి నాడు కుబుసం విడిచి మమ్మల్ని పెళ్ళాడతాడు అన్నదా పిల్ల. వాళ్ళ ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉండగానే 12 తల నాగేంద్రుడు అక్కడికి వచ్చాడు. భీముని చూడగానే బుసలు కొడుతూ, మందాంధుడా, నాకు స్థానబలం ఉన్న చోటుకే వచ్చావా? ఇప్పుడు ఎట్లా తప్పించుకుంటావు అంటూ భీముడి మీదకు దూకాడు.
నాగేంద్రుడి శరీరం అప్పుడే భీముణ్ణి చుట్టనారంభించింది. నాగేంద్రుడు తనను నలిపివేయకుండా ఉండేందుకు భీముడు తన శరీరాన్ని ఉక్కులాగా చేశాడు. ఇది చూసి నాగేంద్రుడు కాటు వేయటానికి తన 12 తలల పడగను బుసలు కొడుతూ భీముడి మీదకి చాచాడు. భీముడు తన 2 చేతులతో పడగను గట్టిగా పట్టివేశాడు. నాగేంద్రుడు భీముడి చేతులను వదిలించుకోవాలని తన శరీరాన్ని అతని భుజాల మీదుగా చుట్టాడు. కానీ లాభం లేకపోయింది. భీముడు పట్టు విడవక నాగేంద్రుడు పడగను బలం కొద్దీ నేలకు వేసి కొట్టాడు. క్రమంగా నాగేంద్రుడి శరీరంలోని బలం తగ్గిపోయింది. చివరకు 12 తలల నాగేంద్రుడు ప్రాణం సొమ్మసిల్లి నేల మీద పడిపోయింది. నన్ను కూడా నీ శిష్యునిగా చేర్చుకో అని భీముడితో మొరపెట్టుకున్నాడు. నువ్వు బలంగా గలవాడవైతే నాకేంటి, నీ ప్రతాపం నీ లోకంలో వెలగబెట్టు, మా లోకంలోనికి వస్తివా నిలువునా చీల్చేస్తాను జాగ్రత్త అన్నాడు భీముడు. ఆ తరువాత భీముడు 4 రాజకుమార్తెలతో సహా తట్టలో కూర్చుని తాళ్ళు ఆడించాడు. భీముడు శిష్యులు తట్టను తిరిగి భూమిపైకి లాగారు. భీముడు అతని శిష్యులు కూడా ఆ 4 రాజకుమార్తెలను పెళ్ళాడి మామగారింటినే ఉండిపోయారు. మళ్ళీ ఎన్నడూ 12 తలల నాగేంద్రుడు భూమి మీదకి అడుగుపెట్టి ఎరగడు. గొర్రెల భీముడు ఇంకా ఈ భూమి మీద ఉన్నాడనే నాగేంద్రుడికి భయం. విన్నారు కదండి. ఇప్పుడు రాజు దర్శనం అనే మరో చక్కని చందమామ కథను విందాం. కరిపురానికి రాజు బలవర్ధనుడు. ఆయన భార్య ఒక ఆడపిల్లని కని మరణించింది. రాజు మరొక భార్యను వివాహమాడాడు, కానీ ఆమెకు సంతానం కలగలేదు. రాజు తన కుమార్తెకు హేమ అని పేరు పెట్టుకుని ఎంతో గారాబంగా పెంచాడు. తన అనంతరం ఆమె సింహాసనం ఎక్కుతుంది కనుక ఆమెకు రాజు సమస్త విద్యలు నేర్పించాడు. హేమ బాగా చదువుకున్నది కావటమే కాక ఎంతో అందగత్తి కూడాను. ఆమెను చూసి సంతోషించిన మనిషి ఆమె మారుతల్లి ఒక్కరితే. ఆవిడకు హేమను చూస్తే సహించరాని అసూయ. అందుచేతనే రాజు హేమకు ఎన్ని సంబంధాలు చూసినా ఆవిడ ఇంకా మంచి సంబంధం వస్తుందంటూ అడ్డుపుల్ల వేస్తూ వచ్చింది. ఇలా ఉండగా ఒకనాడు బలవర్ధనరాజు వేటకు బయలుదేరి వెళ్ళాడు. మారుతల్లి హేమను ఒకసారి రమ్మని కబురు మీద కబురు పంపింది. హేమ వెళ్ళటానికి మొదట పస్తాయించి చివరకు బాగుండదని సాయంకాలం వేళ తన మారుతల్లిని చూడటానికి వెళ్ళింది. మారుతల్లి హేమ మీద ఎంతో ఆపేక్ష గల దానిలా నటిస్తూ తినడానికి అవి ఇవి తెచ్చిపెట్టింది. హేమ తనకు ఆకలిగా లేదని అబద్ధమాడి తినుబండారాలన్నింటినీ మూటగట్టుకుని తర్వాత తింటానులేమన్నది. ఆ తరువాత మారుతల్లి హేమకు గంధం పూయించి పూలు పెట్టించింది. అగరు వాసన చూడమని హేమ ముక్కు దగ్గర ఏదో పెట్టింది. అది వాసన చూస్తూనే హేమ ఒళ్ళు తెలియకుండా పడిపోయింది. రాజు భార్య మైకములో ఉన్న హేమను ఒక కొయ్యపెట్టెలో పడుకోబెట్టి అర్ధరాత్రి వేళ తన నౌకర్లను పిలిపించి వారి చేత ఆ పెట్టెను కోట గోడ మీదుగా శ్మశానంలోనికి పడేటట్టు పారవేయించింది. ఆ రాత్రే ఆ శ్మశానం ప్రాంతాలకు విజయుడు అనే యువకుడు గుర్రం మీద దూరదేశం నుంచి వచ్చి చేరాడు. చీకట్లో అతనికి ఒక పాక కనబడింది. అందులో తెల్లవారం దాకా విశ్రమిందామని అతను పాకా సమీపానికి వచ్చేసరికి దాని అవతల 2-3 చితులు కాలుతూ కనబడ్డాయి. అవి చూడగానే శ్మశానమని తెలిసిపోయింది. ఆ పాక కర్మ చేసేవారి కోసం వేసినది. విజయుడు గుర్రాన్ని విలకలు కట్టేసి పాకలోకి వెళ్ళి కానీ అతనికి నిద్రపోదామనుకున్నాడు. నిద్ర పట్టలేదు. ఇంతలో దూరాన దబేలుమని ఏదో పడిన చప్పుడు వినిపించింది. వెంటనే విజయుడు చిత్తులో కాలే కాష్టం ఒకటి చేత పట్టుకుని చప్పుడు కనిపించిన చోటుకు వెళ్ళాడు. కాష్టం వెలుగులో అతనికి కోట గోడ దాని పక్కనే ఒక పెట్టె కనిపించాయి. అతను పెట్టె మూత తీసి చూసి అందులో ఒక అపూర్వమైన అందగత్తె స్పృహలేని స్థితిలో కనబడింది. విజయుడు ఆమెను తన చేతుల్లోనికి ఎత్తుకుని పాకలోకి చేర్చి ఆమెకు స్పృహ తెప్పించడానికి ఎన్నో యత్నాలు చేశాడు. కానీ లాభం లేకపోయింది. గిట్టరాని వారెవరో ఆమెకు ద్రోహం చేసి ఉంటారని అతను గ్రహించాడు. తెల్లబారుబోతూ ఉన్నది. జనసంచారం ఆరంభమైతే ప్రమాదం. అందుచేత విజయుడు హేమను గుర్రం మీద ఎక్కించుకుని ఒక గ్రామం చేరి ఒక బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి, అయ్యా, మేము చాలా దూరం నుంచి వస్తున్నాం.
నా భార్యకు చాలా జబ్బుగా ఉంది. 2 రోజులు మీ ఇంట ఉండనిస్తారా? చికిత్స చేయించుకుంటాను అని అడిగాడు. గృహస్థు సరేనని ఒక మూలగది చూపించాడు. పగలల్లా విజయుడు ఉపచారాలు చేయగా సాయంకాలానికి హేమకు స్పృహ తెలిసింది. ఆమె విజయుని చూసి ఆశ్చర్యపోయింది. అతను తనకు తెలిసిందంతా ఆమెకు చెప్పాడు. తరువాత ఆమె అతనితో తన చరిత్ర యావత్తును చెప్పింది. తాను అతని భార్య అయినట్టు విజయుడు గృహస్థుతో తప్పనిసరి చెప్పటానికి హేమ ఒప్పుకున్నది. తన ప్రాణాలు కాపాడిన విజయుణ్ణి మనసులో భర్తగా స్వీకరించింది. కొద్ది రోజుల్లోనే హేమ ఆరోగ్యం కుదుటపడింది. కానీ ఆమెకు విజయుడికి కొత్త బెడద ఒకటి వచ్చి పడింది. వేట నుంచి తిరిగి వచ్చిన బలవర్ధనుడు హేమ ఏమైందని అడిగితే ఆయన భార్య ఎవరి వెంటో వెళ్ళిపోయిందని చెప్పేసింది. రాజుకు ఆగ్రహం వచ్చి తన కుమార్తెను వెదకటానికి అన్ని వైపులా భటులను పంపాడు. ఈ విషయం నలుగురు చెప్పుకుంటూ ఉండగా విజయుడు వినేసి ఇంటికి వచ్చి హేమతో సంగతంతా చెప్పేశాడు. ఇద్దరూ చర్చించుకుని ఆ రాత్రి ప్రయాణమై వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నారు. ఎందుచేతనంటే హేమ నిజం చెప్పినా రాజు నమ్మడు. అపాయం హేమకు మాత్రమే కాక ఆమెను రక్షించిన విజయుడికి కూడా చుట్టుకుంటుంది. విజయుడు హేమ రహస్యంగా జరిగిన చర్చను ఇంటి యజమాని అయిన బ్రాహ్మణుడు మొత్తం విన్నాడు. హేమ రాజకుమార్తెని ఆమెను మారుతల్లి చంపడానికి ప్రయత్నించిందని ఆయనకు తెలిసిపోయింది. అనుకున్న ప్రకారం ఆ రాత్రే విజయుడు హేమ గుర్రం మీద ప్రయాణమై వెళ్ళిపోయారు. వారు ఆ విధంగా చాలా రోజులు ప్రయాణం చేసి జయపురం అనే నగరం చేరి సత్రంలో బస చేశారు. ఆ రాత్రి హేమకు నిద్ర పట్టలేదు. ఎన్నడూ కష్టమన్నది ఎరగకుండా రాజభోగాలు అనుభవించిన తాను అన్ని సుఖాలకు దూరమై ఎక్కడో దేశం కాని దేశంలో సత్రంలో తలదాల్చుకోవలసి వచ్చినందుకు ఆమె దుఃఖించసాగింది. విజయుడు ఆమెను ఓదార్చుతూ, విచారించకు హేమ, ఒక్కసారి ఈ ఊరి రాజదర్శనం నాకు లభించిందంటే నిన్ను 7 అంతస్తుల మేడలో బంగారు తూగుటుయ్యాల్లో ఊగించిన అన్నాడు. ఈ మాటలు జయపురం రాజైన భీమవర్మ చెవిన పడ్డాయి. అది ఎలా జరిగిందంటే భీమవర్మ నెలకొక రాత్రి మారువేషంలో నగరమంతా తిరిగి ప్రజలు ఏమనుకుంటున్నారో వినేవాడు. ఈ రాత్రి ఆయన మారువేషంలో సత్రం సమీపానికి వచ్చేసరికి విజయుడి మాటలు ఆయన చెవిన పడ్డాయి. ఈ యువకుడు తన దర్శనం లభించినంత మాత్రం చేతనే తన భార్యను 7 అంతస్తుల మేడలో ఎట్లా ఉంచుతాడో చూడాలని ఆయనకు ఆసక్తి కలిగింది. ఆయన మరునాడు సభకు వస్తూనే తన మంత్రిని పిలిచి, సత్రంలో ఒక యువకుడు భార్యాసమేతుడై వచ్చి బస చేస్తున్నాడు. అతని భార్య పేరు హేమ. వెంటనే భటులను పంపి అతన్ని సభకు ఆహ్వానించండి అన్నాడు. రాజభటులు సత్రానికి వెళ్ళి సగౌరవంగా విజయుని సభకు తీసుకువచ్చారు. భీమవర్మ అతన్ని చూసి తన సింహాసనం ప్రక్కనే ఆసనం చూపి కూర్చోమని సంజ్ఞ చేశాడు. అంతకన్నా ఆయన విజయుడితో మరే సంగతి మాట్లాడలేదు. మధ్యాహ్నానికి రాజు సభ చాలించాడు. రాజుతో పాటు అందరూ లేచారు. ఎక్కువ మంది రాజుగారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. మిగిలిన వారు తమ తమ హోదాలను బట్టి 1వ అంతస్తు దాకా, 2వ అంతస్తు దాకా, 3వ అంతస్తు దాకా రాజుగారిని సాగనంపి సెలవు పుచ్చుకుని కిందకు దిగిపోయారు. మంత్రి సామంతులు సైతం 4వ అంతస్తు వద్ద రాజుగారి వద్ద సెలవు పుచ్చుకున్నారు. ఒక్క విజయుడు మాత్రం 6వ అంతస్తు దాకా రాజుగారి వెంట వెళ్ళి అక్కడ సెలవు పుచ్చుకుని గబగబా మెట్లు దిగి వచ్చి మిగిలిన వారిని, మంత్రి ఎవరు అని అడిగాడు. చిత్తం, నేనేనండి అన్నాడు మంత్రి. మంత్రి అంత వినయంగా ప్రవర్తించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ యువకుడు రాజదర్శనం కోసం విజ్ఞాపన చేసుకోకుండానే రాజు ఇతనిని సభకు ఆహ్వానించాడు. అతను వచ్చాక రాజు సింహాసనం పక్కనే చోటు చూపించాడు. సభ చాలించినాక రాజు పైకి వెళ్ళిపోయేటప్పుడు అందరూ వెనక్కు తగ్గినా కూడా ఈ కుర్రవాడు రాజు వెంట వెళ్ళాడు. రాజుకు ఇతనికి మధ్య ఇతరులు వింటూ ఉండగా ఎట్టి సంభాషణ జరగలేదు. ఏమైనా జరిగితే ఏకాంతంగానే జరిగి ఉండాలి. వీటన్నింటినీ బట్టి ఇతను రాజుకెంత ఆప్తుడు అని మంత్రి భయపడ్డాడు. ఓహో, మంత్రి తమరేనా? అయితే నాకు వెంటనే 1000 మంది కూలీలను
పొలుగులను ఇప్పించండి. 100 గజాల గొలుసులతో 300 మంది రక్షక భటులను ఇప్పించండి అన్నాడు విజయుడు. రాజుగారి ఆజ్ఞ అయింది కాబోలను అనుకుని మంత్రి తక్షణమే విజయుడు కోరిన వారందరినీ వాటినన్నింటినీ ఏర్పాట్లు చేశాడు. విజయుడు కూలీలను, రక్షక భటులను, పొలుగులను, గొలుసులను వెంట పెట్టుకుని వీధుల వెంబడి బయలుదేరాడు. కొత్త మేడలు, పెద్ద పెద్ద భవంతులు కనిపించిన చోటనల్లా ఆగి అతను ఆ మేడలు గల వాళ్లతో, వీధులు పెద్దవి చేస్తున్నాం, ఈ ఇల్లు ఎవరిది అని అడిగసాగాడు. మొట్టమొదటి ఇంటి వద్ద ఇల్లు గల మనిషి చిత్తం, ఇల్లు నాదేనండి అన్నాడు. మీరు వెంటనే ఇల్లు ఖాళీ చెయ్యండి, ఈ ఇల్లు పగలగొట్టాలి, చూస్తారేమ్రా పలుగులు అన్నాడు విజయుడు. ఇంటి యజమాని హడలిపోయి, అయ్యా కొంచెం నిదానించండి, ఒక్క క్షణం లోపలికి దయచేయాలి అంటూ విజయుని లోపలికి తీసుకుపోయాడు. సంచుల్లో ధనం తెచ్చి విజయుడి ముందు పెట్టి కటాక్షించాలి. కొత్త ఇల్లు, మండిగం పసుపన్నా చెరగలేదు అన్నాడు. సరే అంటూ విజయుడు సంచులు పట్టుకుని మరొక చోటకు వెళ్ళాడు. ఈ విధముగా అతను సాయంకాలం దాకా నగరమంతా తిరిగి అంతులేని సొమ్ము సంపాదించాడు. చీకటి పడ్డాక అతను తన వెంట వచ్చిన వారందరికీ బహుమతులిచ్చి, ఇక మీరు వెళ్ళండి, పని పడితే మళ్ళీ మంత్రి ద్వారా కబురు చేస్తాలే అని వారిని పంపేశాడు. మరనాడే విజయుడు తాను సంపాదించిన ధనరాశులతో నగరం మధ్యను ఒక 7 అంతస్తుల మేడ కొనేసి అందులో దేదీప్యమానంగా దీపాలు, ఖరీదైన సామాను, బంగారు తూగుటుయ్యాల ఏర్పాటు చేసి అందులో హేమకు తగిన రాణివాసం కట్టించి ఆనాటి నుంచి సుఖంగా ఆమెతో కాపురం చేయసాగాడు. నెల తిరిగి వచ్చింది. మళ్ళీ ఒక రాత్రి భీమవరం మారువేషం వేసుకుని నగర పర్యటన ప్రారంభించాడు. ఆయన నగర మధ్యానికి వచ్చేసరికి రాజసౌధాన్ని తలదన్నే 7 అంతస్తుల భవంతి దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తుంది. అక్కడ అలా వెలిగిపోయే భవంతి ఉండటం ఆయన ఎన్నడూ గమనించలేదు. ఆ ఇంటిని గురించి రాజు ఆరా తీయించాడు. నెల క్రితం తాను కొలువుకు పిలిపించిన యువకుడే ఆ మేడకు యజమానని తెలిసింది. రాజు ఆశ్చర్యానికి అంతులేదు. వీడెవడో ఉద్దండుల్లాగున్నాడు, అన్నంత పని చేశాడే అనుకుని భీమవర్మ విజయుని పిలిపించి జరిగిందంతా తెలుసుకున్నాడు. తన మంత్రి వట్టి బుద్ధిహీనుడని, అంతకంటే విజయుడే ఎంతో సమర్థుడని తోచి రాజు విజయుణ్ణి ఆనాటి నుంచే తన మంత్రిగా నియమించుకున్నాడు. కొంతకాలం గడిచింది. హేమ గర్భవతిగా ఉండి కాలక్రమాన మగ శిశువును కన్నది. మంత్రిగారికి కుమారుడు కలిగాడని ఊరంతా ఉత్సవాలు చేశారు. కానీ హేమకు మాత్రం ఏమాత్రం ఆనందం కలగలేదు. తన తండ్రి రాజ్యానికి రాజు కావలసిన తన భర్త ఇంకొక రాజు కింద మంత్రిగా ఉండటము, యువరాజు అని తన కుమారుణ్ణి పిలిపించుకోవలసిన అందరూ మంత్రి కుమారుడు అంటము ఆమెకు బాధ అనిపించింది. ఆమె మనసును ఎన్నోసార్లు స్వదేశం మీదకి, తండ్రి మీదకి వెళ్ళిపోయింది. కానీ హేమకు స్వదేశం వెళ్తే అర్హత లేదు. ఆమె కనిపిస్తే బలవర్ధన మహారాజు తల తీయించేస్తాడు. మారుతల్లి హేమ చంపడానికి యత్నించిందని ఇంతకాలం అయ్యాక రుజువు చేయటం అసంభవం. మీదు మిక్కిలి హేమ ఎంతనో ఎవరితోనో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని మారుతల్లి చేసిన ఆరోపణకు ప్రత్యక్ష సాక్ష్యంగా విజయుడు, అతనికి పుట్టిన కుమారుడు ఉన్నాడు. అందుచేత హేమ తన కోరికను అణుచుకున్నది. కానీ నిజం దాగలేదు. మొదట హేమకు ఆశ్రయమిచ్చిన బ్రాహ్మణుడు రాజుగారి వద్దకు వెళ్ళి నిజం చెప్పేశాడు. తాను వేటకు ఉన్న సమయంలో హేమను తన భార్య చంప ప్రయత్నించిందని, ఆమెనెవరో యువకుడు రక్షించాడని, తర్వాత ప్రాణరక్షణార్థం తన కుమార్తె ఎటో వెళ్ళిపోయిందని తెలిసి బలవర్ధన మహారాజు చాలా చింతించాడు. ఆయన తన భార్యను చెరసాల్లో పెట్టించి కుమార్తె కోసం దేశాల మీద మనుషుల్ని పంపాడు. వీరిలో కొందరు జైపురం వచ్చారు. వారు అక్కడ సత్రంలో బస చేసి చెప్పిన ఈ విచిత్ర కథ విజయుడి దాకా వెళ్ళింది. వెంటనే అతడు హేమతో ఆ విషయం చెప్పేశాడు. తన కొరకు తండ్రి వెతికిస్తున్నాడని తెలియగానే హేమకు ఎక్కడా లేని ఆనందమూ వచ్చింది. తర్వాత విజయుడు భీమవరంతో జరిగిన సంగతులన్నీ చెప్పి ఆయన వద్ద సెలవు పుచ్చుకుని భార్యతో కుమారుడితో కలిసి కరిపురం వెళ్ళారు. బలవర్ధనుడి ఆనందానికి మేరలేదు. ఆయన తన సింహాసనాన్ని విజయుడికి ఇచ్చి మనవణ్ణి యువరాజుగా ప్రకటించాడు.
విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.